దీవించబడాలంటే ఏం చేయాలి? ఇంకా సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఆతిథ్యం ఇచ్చేవారముగా ఉండాలి. కష్టకాలంలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా చెరసాలలో ఉన్నవారిని ధనాపక్షి లేని వారముగా ఉండాలి. కలిగిన దానిలోనే సంతృప్తి కలిగి ఉండాలి. ఇంకా మీరు ఇలా చెప్తూ ఉంటే నాకు అసలు ఈరోజు ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది. అడిగిన వెంటనే ఇలా చెప్తే చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుంది నాకు. మిమ్మల్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకున్నారు మీరు. మెయిన్ పాయింట్స్ ఒక 5 చెప్పాను నేను. ఈ 5 ఏమేంటి అని అంటే సహోదర ప్రేమ, ఇంకోటి ఏంటంటే ఆతిథ్యం ఇచ్చే వారముగా ఉండాలి, ఇంకోటి ఏంటంటే కష్టములలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోవాలి, బంధకములలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోవాలి, కలిగిన దానిలో తృప్తి కలిగి ఉండాలి, ధనాపేక్ష లేని వారిగా ఉండి కలిగిన దానిలో తృప్తి కలిగి ఉండాలి. ఈ 5 విషయాలు మీరు చెప్పారు కాబట్టి అసలు ఈరోజు నాకు భోజనం పెట్టకపోయిన సంతోషమే, నాకు అంత సంతోషంగా ఉన్నా. సరే, ఈరోజు మనము ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆ వ్యక్తి పేరు ఏంటంటే బర్నబా. ఏంటి ఆ వ్యక్తి పేరు చెప్పండి అందరూ కలిసి. బర్నబా. ఈయన గురించి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనంలో రాయబడి ఉంది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనంలో ఈయన గురించి రాయబడి ఉంది. ఆయన పూర్తి పేరు ఏంటో, ఆయన ఏ పట్టణానికి చెందినవాడో ఇక్కడ రాయబడి ఉంది. చూడండి. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు, అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఆగండి. ఈయన ఎక్కడ పుట్టాడు అంట? కుప్రాలో పుట్టాడు. వినండి వినండి జాగ్రత్తగా. ఈ బర్నబా అనే వ్యక్తికి అసలు పేరు ఏంటంటే యోసేపు. ఏంటి? యోసేపు. ఈయన ఏ గోత్రానికి చెందినవాడు అంటే లేవీ గోత్రానికి చెందినవాడు. హల్లెలూయా. ఈయన ఏ గోత్రానికి చెందినవాడు? లేవీ గోత్రానికి చెందినవాడు. ఇతనికి అపోస్తులైన వారు. ఎవరు అపోస్తులు అని మనం ఆలోచించినట్లయితే 12 మంది అపోస్తులు అని పిలువబడ్డారు. 12 మందిలో ఒక వ్యక్తి యూదా ప్రభువును అప్పగించి ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎంతమంది అపోస్తులు ఉన్నారు? 11 మంది. 11 మందిని అపోస్తులు అని పిలువబడ్డారు. హల్లెలూయా. ఈ అపోస్తులు ఎక్కడైతే ఏ పట్టణంలోనైతే అడుగు పెడుతూ ఉన్నారో ఆ పట్టణంలో గొప్ప ఉజ్జీవం కలుగుతుంది. ఈ అపోస్తులు ఎక్కడికైతే వెళ్తూ ఉన్నారో అక్కడ రోగులు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ అపోస్తులు ఎక్కడికైతే వెళ్తూ ఉన్నారో ఆ పట్టణం అంతా సమాధానకరముగా ఉంది. ఎందుకు? అపోస్తులు ఎక్కడికి వెళ్తే అక్కడ దీవెనలు, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదాలు, ఎక్కడికి వెళ్తే అక్కడ స్వస్థతలు, ఎక్కడికి వెళ్తే అక్కడ కొన్నిసార్లు వారిని రాళ్లతో కొట్టారు, ఇంకా వారిని దూషించారు, వారిని ద్వేషించారు. కానీ వీరిని ఏమని పిలిచారు అనంటే భూమిని తలక్రిందులు చేయువారు అని పిలిచారు. ఏమని పిలిచారు? అపోస్తుల్ని భూమిని తలక్రిందులు చేయువారు అని పిలిచారు. యేసయ్య ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికితే 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. ఈ 3.5 సంవత్సరాల్లో చేసిన పరిచర్య ఈ 11 మందిని ప్రభావితం చేస్తే అనేక మందిని ప్రభావితం చేసింది. ముఖ్యంగా ఈ 11 మందిని ప్రభావితం చేస్తే ఈ 11 మంది భూమిని ప్రభావితం చేశారు. హల్లెలూయా. అందుకనే వీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అరే భూమిని తలక్రిందులు చేసేవారు ఎక్కడికి కూడా వచ్చేసారా అని అన్నారు. వీళ్ళు నడుస్తుంటే వీరు నీడపడి మరణించిన వారు కానీ ఇంకా రోగముతో ఉన్నవారు కానీ వీరు నీడ వారి మీద పడితే వారు స్వస్థత పొందుకున్నారు. హల్లెలూయా. ఎందుకు ఈ అపోస్తులు ఇంత ప్రభావవంతంగా మార్చబడ్డారు అంటే మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటి విషయం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మీరు తీయొద్దు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో వారు పరిశుద్ధాత్మ కొరకు ప్రభువును వేడుకున్నారు. ఎవరి కొరకు ప్రభువును వేడుకున్నారు? పరిశుద్ధాత్మ కొరకు ప్రభువును వేడుకున్నారు. పరిశుద్ధాత్మ దేవా మా మీదకి రమ్ము. ఆయన వెళ్తూ అన్నాడు కదా, నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను అని అన్నాడు. ఆయన ఏం చెప్పాడు?
నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను అని అన్నాడు. ఆయన చెప్తూ అన్నాడు కదా, నేను మిమ్మలను అనాథలుగా విడిచిపెట్టను అని అన్నాడు. ఆదరణకర్త వచ్చి ఏం చేస్తాడు అబ్బాయి అంటే, ఆదరణకర్త వచ్చి నీతిని గూర్చి, తీర్పును గూర్చి, పాపమును గూర్చి ఒప్పింప చేస్తాడు. అంత ప్రభావము కలిగిన వాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని గూర్చి మనం చాలా అవగాహన కలిగి ఉండాలి. కొంతమంది కొంచెం తప్పుదోవలో వెళ్తూ ఉంటారు, కానీ పరిశుద్ధాత్మను గూర్చి అవగాహన ఎలాగూ కలిగి ఉండాలి అంటే, ఎక్కడైతే పాపము ఒప్పించబడుతూ ఉందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అని అర్థం. ఎక్కడైతే నీతిని గూర్చి, నీతి అంటే ఎవరో, నీతిమంతుడు ఒక్కడో లేడు భూమి మీద. ఎవరన్నా నీతిమంతుడు ఉన్నాడా? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు ఒకే ఒక్కడు, ఆయనే పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చిన నజరేయుడైన యేసయ్య మాత్రమే. హల్లెలూయా. ఆ నీతిమంతుని గూర్చి ఒప్పింప చేయాలి. ఇంకా పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి, మనం చేసే ప్రతి పనిని బట్టి, మనం చేసే ప్రతి క్రియను బట్టి మనకేముందని గుర్తుపెట్టుకోవాలి. మనము ఏదో ఒక రోజున తీర్పు ఉంది, లెక్క ఉంది. 1 కేజీ టమాటాలు వేసుకొని రా అని చెప్పారు అనుకోండి, ఇన్ని కేజీ ఉంటాయేమో అని వేసుకొని వస్తే సరిపోదు. ఇంటికి వచ్చిన తర్వాత కేజీ తెచ్చావా, 1 కేజీ తెచ్చావా అని కాటా వేశారనుకో తూకంతో, అరే నువ్వు ఎక్కువే తెచ్చావురా, ఇది తీసేయి అంటారు. అవునా కదా? మనము ఏ విత్తనమునైతే విత్తుతామో, వినాలి జాగ్రత్తగా, మనము ఏ విత్తనమునైతే విత్తుతామో ఆ పంటను మాత్రము ఖచ్చితంగా కోస్తాం అని గుర్తుపెట్టుకోవాలి. సరే, అపోస్తులైన వారందరూ కలిసి అతనికి ఏమని పేరు పెట్టారు అంటే, హెచ్చరిక పుత్రుడు అని పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారు? హెచ్చరిక పుత్రుడు. హెచ్చరిక అంటే ఆదరణ. హెచ్చరిక అంటే ఏంటంటే స్పష్టంగా హెచ్చరించేవాడు, ఇంకా ఆదరించేవాడు. ఆదరణ పుత్రుడు లేక హెచ్చరిక పుత్రుడు అని పేరు అర్థమిచ్చే బర్నబా అనే పేరు పెట్టారు. ఎవరికి? ఈ యోసేపు అనే వ్యక్తికి. అసలు ఎవరు యోసేపు అనే వ్యక్తి అంటే, లేవి గోత్రానికి చెందినవాడు. ఈ లేవి గోత్రానికి చెందినవాడు ఎక్కడ పుట్టాడు అంటే, కుప్రాలో పుట్టాడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఇంట్రడక్షనే. దేవునికి స్తోత్రం. మీకు అర్థం అవ్వాలనే నేను కొంచెం కష్టపడేది. హల్లెలూయా. ఇష్టపడుతూ చెప్తూ ఉంటా. అయితే ఇతనికి ఒక క్వాలిటీ ఉంది. ఏంటి అంటే, ఇతడు పెద్ద భూస్వామి. ఏంటంట? ఎవరంటే ఈయన భూస్వామి, భూమి కలిగిన వాడు, చాలా భూమి కలిగిన వాడు, ఆస్తిపరుడు, ధనవంతుడు, ఇంకా చాలా అంటే చాలా. ఇతడు ఏం చేశాడు అంటే, ఈ భూమినంతటిని, ఆస్తినంతటిని అమ్మేసి ఎవరి దగ్గర తీసుకొచ్చాడంట? అపోస్తలుల పాదాల దగ్గరకు తీసుకొని వచ్చేసాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటి పాయింట్ నేను మీకే చెప్పేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆయన డబ్బును ప్రేమించక మనుషులను ప్రేమించాడు. మొట్టమొదటి లక్షణం ఆయనలో ఏం కనిపిస్తుంది? డబ్బును ప్రేమించట్లేదు. మనకు 1 ఎకరం ఉంటే చాలు. ఆ ఎకరాన్ని బట్టి ఏంటమ్మా ప్రార్థనకు రాలా, తోటలోనో లేకపోతే పొలంలోనో నాట్లేస్తున్నాం, కలుపులు తీసేస్తున్నాం, మందు కొట్టేస్తున్నాం, ఊరు బాబు నీళ్ళు వేసేస్తున్నాం, అన్నీ చేసేస్తున్నాం, దున్నెత్తనం. ఎంత ఉంది మనకి? 1/2 ఎకరమో లేకపోతే 1/4 ఎకరమో, కొంటో, 2 కొంట్లో, 4 కొంట్లో, 10 కొంట్లో, సరే. కానీ ఈయన గూర్చి భూమి కలిగిన వాడు అని వ్రాయబడి ఉంది. ఈ భూమినంతటిని ఏం చేశాడంట? ఎందుకు అపోస్తుల పాదముల చెంత పెట్టారు? అపోస్తులు ఏమైనా సుఖపడుతున్నారా అంటే కాదు. అపోస్తులైన వాళ్ళు ఏం చేసేవారు అంటే, వారి సుఖానుభవాలను అనుభవించేవారు కాదు. అనాడు పేదవారికి వాటిని పంచిపెట్టేవారు. హల్లెలూయా. కలిగిన వారందరూ కూడా దేవుని దగ్గరకు తీసుకొని వస్తే ఇక నేను ఉంచుకోవటమే కాదు, వాటిని అపోస్తులైన వాళ్ళు ఏం చేశారు అంటే, లేని వారికి, పేదలైన వారికి పంచిపెట్టేవారు. అందుకనే అక్కడ ఈ బర్నబా అనే వ్యక్తి ఏం చేశాడు అంటే, ఆ భూమినంతటిని అమ్మివేసి ఎవరి పాదాల దగ్గరికి తీసుకొని వచ్చేసాడు? అపోస్తుల పాదాల దగ్గరికి తీసుకొని వచ్చాడు. అసలు ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఇంత గొప్ప భూమి కలిగిన వాళ్ళు,
ఇంకా చాలా మంది విలువ కలిగిన వాళ్ళు, చాలా పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు ఎందుకు అపోస్తుల పాదాల దగ్గరకు వచ్చారు? అసలు అపోస్తులు అంటే ఎవరో? ఈ అపోస్తులైన వారిని అసలు మొదటిగా మనం ఆలోచిస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఒకడేమో చేపలు పట్టేవాళ్ళు, ఇంకోళ్ళేమో డబ్బులు కలెక్ట్ చేసేవాళ్ళు, ఇంకోళ్ళేమో ఏదో చిన్న డాక్టర్ అయిన లోకా గారు. అట్లా ఎవరు వృత్తిలో వాళ్ళు పనిచేస్తున్నవారు. హల్లెలూయా. ఎవరు వృత్తిలో వాళ్ళు పనిచేస్తున్నవారు. చేపలు పట్టే వాళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడదరా అబ్బాయి అంటే దేవుడిచ్చాడు. మాటలు రాని వాళ్ళు ఇంత స్పష్టంగా ఎలా మాట్లాడుతున్నారా అంటే దేవుడిచ్చాడు. అజ్ఞానులు ఇంత జ్ఞానం ఎలా పొందుకున్నారు అబ్బాయి అంటే దేవుడిచ్చాడు. మనకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. పామరులుగా ఉన్నవారు ఇప్పుడు పండితులైపోయారు. హల్లెలూయా. వాళ్ళ దగ్గరకు వచ్చేసి, ఇదిగో మాకు ఈ ఆస్తితో పని లేదు, మాకెవరితో పని అనుకున్నారు? మా యేసయ్యతోనే పని. మా పని ఏంటనుకున్నారు? సువార్త ప్రకటించడమే మా పని. సువార్త ప్రకటించడమే మా పని. డబ్బును ప్రేమించేవారుగా ఉండకూడదు మనం. ఎందుకు డబ్బును ప్రేమించేవారుగా ఉండకూడదు అనంటే, ఆనాడు ఆదిమ సంఘము అంటే మొట్టమొదటి సంఘం, ప్రారంభ సంఘం. వినాలి జాగ్రత్తగా. ప్రారంభ సంఘం. ఇప్పుడు ప్రారంభము ఇప్పుడు అంటే మనకి రేపు ఏంటంటే రిపబ్లిక్ డే కదా, అందరికి తెలిసింది రిపబ్లిక్ డే. ఎందుకు ఈ రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామంటే, ఆరంభంలో 1947లో మన పరిస్థితులు చాలా బాగాలేదు. అంతకంటే ముందు 1947లో మనకి ఏమొచ్చింది? స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు ఈ రిపబ్లిక్ డే స్వతంత్రం వచ్చిందని మనం ఏం జరుపుకుంటున్నాం? ఆగస్టు 15 జరుపుకుంటున్నాం. కానీ ఇప్పుడు రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటున్నాము అంటే, 1950లో ఏం ముందుకు వచ్చింది మన ముందుకు అంటే, ద గ్రేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన దాన్ని ఏమంటారు, రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారు. అసలు ఈ డేట్నే ఎందుకు పెట్టాలి అంటే, 1929లో వినాలి జాగ్రత్త. 1929లో ఏం చేశారు? స్వర్ణ స్వరాజ్య, పూర్ణ స్వరాజ్యం ఏదో పెట్టారు. ఈ సమావేశాల్లో ఆ డేట్ని నిర్ణయించారు. ఈ డేట్న స్వతంత్రం వస్తే బాగుంది. ఆ డేట్నే మరలా ఇక్కడ ఏం చేశారు? రిపబ్లిక్ డే. ఈ రోజునే ఈ రాజ్యాంగం బయటకు వచ్చింది. ఎప్పుడు రాజ్యాంగం మన ముందుకు వచ్చింది అని అంటే 1950లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఏం జరుపుకుంటున్నాం? అందుకనే రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. ఆరంభంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో మనకు కొన్ని తెలుసు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటో మనకు తెలుసు. ఆదిమ సంఘమును గురించి మనం ఆలోచించినట్లయితే వారు ప్రతిరోజు రొట్టె విరుచుచున్నారు, ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. వినాలి జాగ్రత్తగా. వారు విసుకగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు అపోస్తలుల బోధ యందు ఉన్నారు, నిలిచి ఉన్నారు. వినండి, ఇంకా సహవాసమందు ఉన్నారు, ఇంటింట కూడుకుంటూ ఉన్నారు. మా ఇంట్లో ప్రార్థనప్పుడు ఆమె రాలా, ఇప్పుడు ఆమె పెట్టుకుంటుంది, నేను వెళ్ళాలా? ఇప్పుడు ఎందుకులే, వెళ్ళకూడదులే, ఆమె వచ్చిందా ఏంటి ఏమన్నా అని అనుకుంటాం మనం. కానీ ఆనాడు ఆదిమ సంఘపు అపోస్తులు ఆదిమ సంఘములో ఉన్న వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఇంటింట ప్రతిరోజు కూడుకునేవారు. కూడుకొని దేవుని వాక్యమందు నిలిచి, అపోస్తుల బోధ యందు నిలిచి, వారికి కలిగిన స్థిరాస్తులన్నీ తీసుకొని వచ్చి అమ్మి వారి పాదాల దగ్గరికి తీసుకొని వచ్చి పరిచర్యలో వారి జీవితాన్ని గడుపుకుంటూ ఉండేవారు. హల్లెలూయా. ఇప్పుడు మమ్మల్ని కాపాడేది డబ్బులు కాదు. డబ్బులను నమ్ముకున్నారు. 5వ అధ్యాయంలో కనపడతారు మనకి. డబ్బులు నమ్ముకున్న వాళ్ళు ఎవరో? అననీయ, సప్పీరా దాచుకున్నారు డబ్బును. ఇంతకే అమ్మారా? ఇంతకే అమ్మాం. కొంత ఏం చేశారు? దాచుకున్న ఏమైపోద్ది? మీకు ఒకసారి చెప్పినట్టున్నా, మా ఊర్లో ఒక ముసలావిడ ఉంది గుంటూరులో. ఆమె ఎక్కడ డబ్బులు దాచిపెట్టిందంటే, ఒక ట్రంక్ పెట్టలోనో మట్టిలోనో దాచిపెట్టింది. ఎప్పుడు ఆమె దగ్గర డబ్బులున్న పనికి వెళ్ళి, ముసలితనంలో కూడా పనికి వెళ్ళిపోయేది. డబ్బులు తీసుకొచ్చి కాగితాలు ఒక పెట్టిలో పడేసి, ఆ పెట్టి చెదలు పట్టి, శిలుం బట్టి, మొత్తం పురుగులు పట్టి డబ్బులన్నీ పాడైపోయాయి.
డబ్బులు దాచుకుంటే ఏమొస్తుంది? అలా అని మన సొంత ఖర్చులు ఖర్చు పెట్టుకోవటం కాదు. ఎవరి కొరకు ఖర్చు పెట్టాలి? పరిచర్య కొరకు మనము ఖర్చు పెట్టాలి. హల్లెలూయా. ఎవరి కొరకు మనం ఖర్చు పెట్టాలి? మనకున్న సొమ్ములను పరిచర్య కొరకు ఖర్చు పెట్టాలి. అయితే ఇంతకే అమ్మారా? ఇంతకే అమ్మాం. వారు మరణానికి పాత్రులైపోయారు. డబ్బు విషయంలో నమ్మకముగా లేకపోతే మరణానికి పాత్రులైపోయారు. ఎవరెవరు? అననీయ, సపీరా ఇద్దరూ కూడా చనిపోయారు. ఒక్కరోజే ఆ కుటుంబంలో ఇద్దరు మరణించారు. ఇంకా బిలాము డబ్బును ఆశించాడు. ఆయన ఒకప్పుడు దేవుని మాట వినేవాడే, కానీ దేనికి లోబడిపోయాడు? ఇంటెడు బంగారానికి లోబడిపోయాడు. ఇంటెడు డబ్బుకి లోబడిపోయాడు. డబ్బు ఎప్పుడూ కూడా రక్షణను ఇవ్వదు. డబ్బు ఎప్పుడూ కూడా మనకు నిత్య పరలోక రాజ్యంలోనికి ప్రవేశింపచేయదు. డబ్బు మనమున్నంత కాలం మనకు ఉపయోగపడుతుంది అంతే. చాలామంది చాలా చాలా సూక్తులు వింటూ ఉంటాం. డబ్బే సమస్తానికి మూలం రబ్బాయి, డబ్బు లేకపోతే ఏమీ లేదు అని అంటాం. మనకు డబ్బు కావాలి అని అంటే చాలా అన్యాయాలు చేస్తూ ఉంటారు. చాలామంది అక్రమాలు చేస్తూ ఉంటారు, మోసాలు చేస్తూ ఉంటారు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు, దొంగతనాలు చేస్తూ ఉంటారు, ఎంతోమందిని చంపి హత్యలు చేస్తూ ఉంటారు, మానభంగాలు చేస్తూ ఉంటారు. దేనికోసం రా అంటే నాకు డబ్బు కావాలి. వ్యభిచారాలు చేస్తూ ఉంటారు. దేనికోసం అబ్బాయి అంటే డబ్బు కోసం. ఇలా డబ్బు కోసము చెయ్యరానటువంటి నీచమైన పనులు చేసి చివరికి వారి ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. అందుకనే సిరి విషయంలో మనము చాలా అంటే చాలా నమ్మకముగా ఉండాలి. అందుకనే దేవుని వాక్యం లూకాసు వార్తలోనికి రండి ఒకసారి. లూకాసు వార్త 16వ అధ్యాయం 13వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం 13వ వచనం. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను. సరే, ఇక్కడ రాస్తూ అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవరు మీ వశము చేస్తాడు అని మాట్లాడుతూ ప్రభు అయిన యేసయ్య ఇలానే కొంతమందికి అబ్బాయి నీకు 100 తలాంతులు, అలా కొన్ని తలాంతులను ఇచ్చాడు. 5 తలాంతులు, ఇట్లా తలాంతులనిచ్చి 1 తలాంతు, 100 తలాంతులు, 5 తలాంతులు ఇచ్చిన వాళ్ళందరూ నమ్మకంగా ఉన్నారు. కానీ 1 తలాంతు ఇచ్చిన వారు మాత్రం నమ్మకంగా లేడు. అమ్మో, నువ్వు విత్తన చోట కొయ్యవాడవని, చల్లని చోట పంటను కూర్చువాడవని నాకు తెలుసు, కాబట్టి నువ్వు ఇచ్చింది నేను చాలా జాగ్రత్తగా దాచిపెట్టేశాను, ఇదిగో నీకే. అందుకని అన్నాడు, చెడ్డ దాసుడా, నీవు కొంచెములో నమ్మకము లేవు కాబట్టి అధికమైన వాటిపైన నీవు హక్కుదారుడవు కావు అని అన్నాడు ప్రభు. అందుకని మన దగ్గర ఉన్న రూపాయి విషయంలో కూడా మనం ఏం చేయాలి అంటే నమ్మకముగా ఉండాలి. నమ్మకముగా ఉన్నవారికి దేవుడు ఏమన్నాడు? దీవెనలు మెండుగా ఇస్తాను అని అన్నాడు. నువ్వు దేనికోసమైనా దాచిపెట్టుకో, ఏ విషయంలోనైనా డబ్బులు ఉంచుకో, కానీ మనం చేయవలసిన పని ఏంటంటే నమ్మకముగా ఉండాలి. సిరి విషయములలో నమ్మకముగా ఉండాలి. ఈ 13వ వచనములో ఏ దాసుడును 2 యజమానులను సేవింపలేడు. ఎవరైనా 2 యజమానులను సేవింపగలడా? ఎందుకని సేవించలేరు 2 యజమానులను అని అంటే, ఒక యజమానుడు అరే నువ్వు అటు వెళ్ళొద్దు అని అన్నాడు అనుకో, ఇంకొక యజమానుడు అరే నువ్వు అటే ఇల్లు అని అంటాడు. అవునా కాదా? మధ్యలో నలిగిపోయేది ఎవడో? దాసుడే. కాబట్టి ఉంటే ఒక్క యజమానుడే మనకు ఉండాలి. ఈ రోజుల్లో చాలామందికి యజమానుడుగా మారిపోయింది ఏంటి అని అంటే డబ్బు. ఈరోజు మీకు ఒక 30,000 ఇస్తాం, అందరూ సత్తుపల్లి 10 గంటలకల్లా రండి అని అన్నారనుకో, ఏం చేస్తాం మనం? ప్రార్థన పోతే 30,000 వెళ్ళిపోతే పోయి దేనికో దానికి వస్తాయి, పదండి వెళ్దాం పని
యాక్క నువ్వు రావట్లేదా? నేనెందుకు రాను, నువ్వు వస్తా. ఏ ఎవరన్నా ఏదిలే ప్రార్థనకి వెళ్దాం అన్నారు. ఏంటక్క నీకు ఏమైనా పిచ్చి పట్టింది ఏంటక్క? ఒక పని చెయ్యి, నేను లైన్లో ఈ ప్లేస్ ఆపుతా, కానీ నువ్వు కాసేపు ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేసుకుంటారా, లైన్లో ఉంచుతా, నీ దగ్గరికి వచ్చేటప్పుడు నేను ఫోన్ చేస్తా, అప్పుడు నువ్వు వచ్చేసేయి అని చెబుతారు. అవును, ప్లాన్లు ఉంటాయి, ఏ పక్కా ప్లాన్లు ఉంటాయి మీకు. ఎందుకని? డబ్బుల విషయంలో. అవునా కదా? మీరు పనికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సమయాన్ని దాటిపోతారా? ఒక అరగంట లేటుకు వెళ్తే ఆయన ఏమంటారు, ఏంటమ్మ ఇప్పుడు వచ్చు, మళ్ళీ మీకు ఫుల్ కూలీ కావాలంట అంటాడా? అండా? ఒకవేళ గట్టిగా అనకపోయినా నవ్వుకుంటానే చేసేస్తాడు ఆయన. ఏంటి లేటుగా వచ్చావు, మళ్ళీ మీకు డబ్బులు ఇవ్వాలా అంటాడు, నవ్వుతాలుగా అయినా వేసేస్తాడు. అవునా కదా? స్కూల్కి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా 9 అంటే 10:30 11 వెళ్తే ఊరుకుంటారా? ఉద్యానగానికి వెళ్ళేటప్పుడు ఎవరన్నా లేటుకి వెళ్తారా? అమ్మా హైదరాబాద్ బస్సు, కల్పనగర్ హైదరాబాద్ బస్సు 9:30కి, ఖచ్చితంగా 9:30 మీరు బస్సు ఎక్కితేనే అని అన్నారు. మనం ఏం చేస్తాం? 9 గంటలకే ఏం చేస్తాం? వెళ్ళిపోమా? ట్రైను ఢిల్లీ వెళ్ళాలో లేకపోతే ముంబై వెళ్ళాలో, ఎక్కడికో చోటకి వైజాగ్ వెళ్ళాలో, ట్రైన్ ఖచ్చితంగా 1 గంటకు వచ్చిద్దో రాదో తెలియదు. మళ్ళీ ట్రైను అది ఏ టైంకి వచ్చిద్దో కూడా తెలియదు. ఒక్కోసారి ట్రైన్ అడ్డుపడతాయి, పట్టాలు పడిపోతాయి, లేకపోతే ట్రైన్ లేట్ అయిపోద్ది, ఏదో జరుగుతూ ఉంటుంది. కానీ మనం మాత్రం ఏం చేస్తాం? ట్రైన్ టైంకి వెళ్ళిపోయి ఏంటి ఇంకా ట్రైన్ రాలేదు అని అనుకుంటామా అనుకోమా? చెప్పరే. మీరు యథార్థంగా చెప్పండి, గుండె మీద చేసుకొని, ప్రార్థన కంటే ముందు వచ్చి ఏంటి అయ్యగారు ఇంకా ప్రార్థన పెట్టలేదు అని అన్న వాళ్ళు ఒకళ్ళని ఉన్నారా? ప్రార్థన ఎప్పుడు పెడతారు? ఇంకా బస్సు కోసం ఎదురు చూస్తాం, ట్రైన్ కోసం ఎదురు చూస్తాం, అధికారుల కోసం ఎదురు చూస్తాం, ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని ఎదురు చూస్తాం, ఎగ్జామ్ హాల్ కోసం ఎదురు చూస్తాం. కానీ దేవుని సన్నిధి కొరకు అలా ఎదురు ఎవరన్నా చూస్తారా? అవి అంటే మనకి ఏదో ఒకటి ఉపయోగపడతాయిగా. దేవుడు ఉపయోగపడ్డా అనుకుంటున్నారా? సమస్తానికి ఉపయోగపడేది ప్రభువే. హల్లెలూయా. అందుకే సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఆయనే సమస్తానికి ఆధారమైన వాడు. ఏ దారిలో వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఆగిపోతే కృపతో మనలను జ్ఞాపకం చేసుకొని మన చేయి పట్టి మన వెన్ను తట్టి మనలను నడిపించేది ఆయనే. హల్లెలూయా. ఆయనకి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత, ఆయనకి ఇవ్వవలసినటువంటి ప్రయారిటీ మనము ఖచ్చితంగా దేవునికి ఇవ్వాల్సిందే. అవసరమైతే తిండి మానుకో, కూర వండుకోవటం మానుకో. ఎందుకని అని నేను అడిగితే మీరు ఏమన్నా చెబుతారా? నాకు చెప్పరు మీరు, నేను అడగనుగా. సరే వినండి, ప్రతి విషయంలో మనము ఒక దాసునికి, ఒక యజమానుడికి దాసులముగా దాసురాలుగా ఉన్నప్పుడు లోబడే వారముగా ఉండాలి. ఒక దాసునికి 2 యజమానులు ఉండరు. కాబట్టి ఏం చేస్తాడు? ఒకవేళ ఉంటే వాడు ఒకరిని ద్వేషిస్తాడు, మరొకరిని ప్రేమిస్తాడు. అవునా కాదా? 2 యజమానులు ఉంటే అబ్బా డబ్బులు ఇచ్చే వాళ్ళని ప్రేమిస్తారు, డబ్బులు ఇవ్వని వాళ్ళని బాగా చూసుకునే వాళ్ళని ప్రేమిస్తారు, బాగా చూసుకునే వాళ్ళని, ఎక్కువ పని చెప్పిన వాళ్ళని ఈయన ఎప్పుడు పద్దాక పని చెబుతూ ఉంటాడు అని అనుకుంటాడు. అనుకోడా దాసుడు? కాబట్టి 2 యజమానులు ఉండకూడదు.
ఒక యజమానున్నే మనం అనుసరించే వారముగా ఉండాలి. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ద్వేషిస్తాడు. ఇంకోటి ఏంటంటే ఒకరిని అనుసరించి మరొకరిని తృణీకరిస్తారు. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తూ ఉన్నారు అంటే అనుసరించవలసిన వాటిని అనుసరించక సారీ తృణీకరించవలసిన వాటిని మనం తృణీకరిస్తూ ఉన్నాం. వేటిని అనుసరించాలో వేటిని తృణీకరించాలో కూడా మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. అనుసరించవలసిన వాటిని ఖచ్చితంగా అనుసరిస్తూ తృణీకరించవలసిన వాటిని ఖచ్చితంగా తృణీకరించాలి. అందుకనే మీరు ఒక్కసారి దేవునిని సిరిని సేవించలేరు. మీకు దేవుడు కావాలా, డబ్బు కావాలా, లేదు నాకు రెండూ కావాలి అంటారా? దేవుణ్ణి సేవిస్తారా, సిరిని సేవిస్తారా అని ఆలోచిస్తే ఆయన అన్నాడు కదా, మీకు ఒక అద్భుతమైన మాట చెప్తా. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతికినట్లయితే మీకేమి కావాలన్నా కానీ వాటన్నిటినీ నేనేం చేస్తాను అని అన్నాడు ఆయన, అనుగ్రహింప చేస్తాను అని అన్నాడు. ఇప్పుడు ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనం వెతికే వారముగా లేకుండా మనకు కావాల్సిన వాటి కొరకు మనం వెతికే వారముగా ఉన్నాం. ఇప్పుడు పొరపాటు ఎవరిదే మీరు చెప్పండి? దేవుని మాటలో ఏమైనా మార్పు ఉందా? లేదు. అలా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెంబడించిన వారు, ఆయన రాజ్యాన్ని వెతికిన వారికి ఏ మేలు కొదువుగా లేదు. ఆపత్కాలంలో ఆదుకుంటున్నవాడు. నిన్న కూడా ఒక ఫైర్ ఇంజిన్ యాక్సిడెంట్, గడిచిన వారంలో కూడా బస్సు యాక్సిడెంట్. లారీ బస్సు గుద్దుకుంటే డ్రైవరు, బస్సు డ్రైవరు, లారీ డ్రైవరు, లారీ కండక్టర్, లారీ దాన్ని ఏమంటారు, కండక్టరేనా, క్లీనరు, ముగ్గురు చనిపోయారు. ప్రయాణికుల్లో మీరు వార్తలు చూసే ఉంటారు. ప్రయాణంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రమాదం అంటే గాయాలతో బయటపడ్డారు. ఎందుకు ఇలాంటి ప్రమాదాల నుండి మనం క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తూ ఉన్నాం, మనము నడవలసిన త్రోవల్లో మనం నడుస్తూ ఉన్నాం, మనము ప్రయాణం చేయవలసిన ప్రయాణాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం. దేవుడు తన కృపను మనకు తోడుగా ఉంచుతున్నాడు. కాబట్టి ఇప్పుడు అలాంటి దేవుణ్ణి మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవుణ్ణి మరియు సిరిని సేవించే వారముగా ఉండాలి. నేను మీకు ఒక మాట చెప్తా వినండి. డబ్బుని మనం ఒక దేవుళ్ళుగా భావించకూడదు. డబ్బుని ఒక ఘనముగా భావించకూడదు. అవునా కాదా? మన వెంట రాదు డబ్బు, మనల్ని బ్రతికించదు డబ్బు. కానీ మనలను బ్రతికించేది ఏంటంటే ఎంత లక్షలు పోసినా కానీ, మీకు ఒక ఎగ్జాంపుల్, మీకు ఎంత లక్షలు పోసినా కానీ అమ్మా సంతకం పెట్టండి అంటారు. ఎందుకని బతుకుతాడో సత్తాడో తెలియదు. అరే బాబు నేను చాలా కోట్లు లక్షలకు పెట్టాను కదా అంటే మాకు తెలియదు, బతుకుతావో చచ్చిపోతావో మాకు తెలియదు, కాబట్టి సంతకం పెట్టండి. డాక్టర్లు కూడా చెప్పేది ఏంటంటే మీ దేవుడికి మీరు మొక్కుకోండి అంతే, బ్రతకడం అసాధ్యం, మా వంతు ప్రయత్నం మేము చేస్తాం అంటారు. చివరికి వినపడే మాట అదొక్కటే. కాబట్టి మనము ఆ చివరి దాకా వెళ్ళి ఆ మాట వినటం శ్రేష్టమా? నేను ఎలాంటి స్థితిలోకి వెళ్ళినా కానీ, మరణపు అంచుల వరకు వెళ్ళినా కానీ నన్ను మరణపు లోయలో నుండి లేవనెత్తగలిగిన సజీవుడైన దేవుడు నాకు ఉన్నాడని నేను చెప్పుకోవడం మంచిదా? చెప్పండి మీరు. దేవుడు ఉన్నాడు అని చెప్పడం మంచిది. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేసే వారముగా ఉండాలి అంటే డబ్బును ప్రేమించే వారముగా ఉండకూడదు. ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించే వారముగా ఉండాలి. పేదలను ప్రేమించే వారముగా ఉండాలి. రెండో విషయం ఏంటంటే బర్నబా అనే మాటకు అర్థం ఏంటంటే ఇందాక మనం చదివాం కదా, ఏంటి ఆ మాట? హెచ్చరిక పుత్రుడు. ఇంకా అర్థం, అసలు పేరు అది, అర్థం ఏంటంటే హెచ్చరిక పుత్రుడు లేదా ఆదరణ పుత్రుడు. బర్నబా అంటే ఏంటి? హెచ్చరిక పుత్రుడు లేదా ఆదరణ పుత్రుడు. ఈయన ఏం చేశాడు అని అంటే తెగించేశాడు. ఏ విషయంలో తెగించాడు అంటే భూమిని అంతటి నమ్మేశాడు. తర్వాత అపోస్తుడైన పౌలు గారు, మీరు తర్వాత నేను వివరంగా చెప్పేస్తూ ఉన్నాను, టైం లేదు కాబట్టి, అపోస్తుడైన పౌలు గారికి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో దేవుని దర్శనం పొందుకున్న తర్వాత దేవుడు అన్నాడు కదా, అబ్బాయి నువ్వు సౌలుగా ఉండవు, ఇప్పుడు ఏమంటావు, ఏమని పేరంటే నీకు పౌలు, ఇప్పుడు నిన్ను నేను ప్రత్యేకించాను,
నా జనులకు నువ్వు సువార్త ప్రకటించాలి అని పౌలును దేవుడు బలపరిచిన తర్వాత, ఇంతకుముందు సౌలు చేసిన పనులేంటి? సౌలుగా ఉన్నప్పుడు పౌలు చేసిన పనులేంటి అని అంటే హత్య చేశాడు, అంటే చంపేసేవాడు, బలాత్కారము చేసేవాడు. ఎక్కడైతే సంఘముగా కూడుకొని ప్రార్థన చేస్తారో వారి దగ్గరికి వెళ్ళి వారిని చిత్రహింసలు పెట్టేవాడు. వినాలి జాగ్రత్తగా, వారిని చిత్రహింసలు పెట్టేవాడు, వారిని కొట్టేవాడు, వారిని చంపేసేవాడు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయములో స్టెఫన్ అనే ఒక భక్తుడు చనిపోతాడు. అతన్ని రాళ్లతో కొట్టి చంపుతారు. ఎందుకని అంటే అక్కడ నిలిచి జరిగించింది ఎవరు అని అంటే ఈ అపోస్తులైన పౌలు గారు కూడా అక్కడ ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతాయి ఇవన్నీ. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు ఇలాంటి స్థితిలో ఉండి ఒక్కసారిగా ఇప్పుడు నేను మారిపోయాను అని అంటే ఎవరన్నా చేర్చుకుంటారా? నమ్ముతారా? మొన్న కూడా అసలు చంపుదామనే బయలుదేరింది. ఎక్కడికి? దమస్కుకి చంపుదాం. అక్కడ సంఘంగా కూడుకొని ప్రార్థన చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. అక్కడ సంఘమును అంతా కూడా పాడు చేయాలనే బయలుదేరిన వ్యక్తి ఇప్పుడు మధ్యలో దేవుని దర్శనమును పొందుకొని నేను మారిపోయాను అని చెప్తే నమ్ముతారా ఎవరైనా? అపోస్తులు కూడా చేసిన పని అదే. పౌలును చేర్చుకోలా. ఏం చేశారు? ఆయన్ని చేర్చుకోలా. అలాంటి సమయంలో పౌలు పక్షమున నిలబడింది ఈ బర్నబా ఒక్కడే. హల్లెలూయా! పౌలు పక్షమున నిలబడ్డాడు. నిలబడి చూడండి, ఇప్పుడు నేను ఒక రిఫరెన్స్ చూపిస్తాను. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 27వ వచనం. ధైర్యముగా పౌలును వారికి పరిచయం చేశాడు. అబ్బాయ్, దేవుడు దర్శించాడు సౌలుని, పౌలుగా మారిపోయాడు. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ, నేను పూర్వము హింసకుడును, దూషకుడును, హానికరుడనైన నన్ను దేవుడు తన దాసునిగా ఏర్పరచుకున్నాడు, దేవుడు తన పని కొరకు నన్ను నియమించాడు అని సాక్ష్యమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఇప్పుడు అలాంటి వ్యక్తి పక్షమున ధైర్యముగా అపోస్తులైన వారు, అసలు నీకు బర్నబా అని పేరు పెట్టింది ఎవరో? అపోస్తులే కదా. వాళ్ళతోనే ధైర్యముగా అందరూ మేము చేర్చుకోము అని అంటూ ఉంటే ఈయనొక్కడే ఏం చేశాడు? చెప్పండి. ఏం చేశాడు? ఈయనొక్కడే పౌలు పక్షమున నిలబడ్డాడు. ఆయన పేరుకి సార్థకం చేసుకున్నాడు అంతే. ఆదరించాడు. అందరూ విడిచిపెట్టారు. ఇప్పుడు పౌలు పక్షమున ఎవరూ లేరు. అంతకుముందు అధికారం ఉంది. అంతకుముందు సన్హెరేట్ సభలో ఒక మంచి గుర్తింపు ఉంది ఆయనకి. పౌలును చూస్తే గడగడ వణికిపోయేవాళ్ళు. పౌలును చూస్తే అమ్మో ఇక్కడికి కూడా వచ్చేసాడా అని భయపడేవాళ్ళు. ప్రజల్లో భయం లేదు ఇప్పుడు. కానీ అపోస్తులైన వారు చేర్చుకోలేదు. అలాంటి సమయంలో పౌలు పక్షమున బర్నబా నిలబడి ఈ మాట మాట్లాడుతున్నాడు. 9వ అధ్యాయానికి రండి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 27వ వచనం. అయితే బర్నబా అతన్ని దగ్గరకు తీసి అపోస్తుల యొద్దకు అతన్ని తోడుకొని వచ్చి అతన్ని త్రోవలు వినండి. ఇప్పుడు దమస్కు నుండి యెరూషలేములోనికి వచ్చాడు. ఎవరో? పౌలు. యెరూషలేములో ఉన్న అపోస్తులైన వారు పౌలును చేర్చుకోవట్లా. ఎందుకు? అప్పుడు వరకు చంపేసినోడు ఈయన చేతిలో. అసలుకి తర్వాత 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏ రోజు కూడా చంపడానికే చూశాడు. పేతురుని చెరసాల్లో పెట్టాడు, యోహాన్ని చంపేశాడు. అక్కడ సంఘమంతా కూడా భయంకరమైన భయాందోళనలో ఉన్నారు. అలాంటి సమయంలో బర్నబా పౌలును దగ్గరికి తీసుకొని ధైర్యముగా అపోస్తుల దగ్గరికి వెళ్ళిపోయి, ఎవరి దగ్గరగా ధైర్యంగా వెళ్ళి నిలబడుతున్నాడు? అపోస్తులైన వాళ్ళు. అబ్బాయి, నీకు పేరు పెట్టింది మేమే అబ్బాయి, బర్నబాని పెట్టింది ఎవరు? మేమే కదా. మా ముందు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు అని అనొచ్చు, అనే మాటలు కూడా రావచ్చు. కానీ అవన్నీ పక్కన పెట్టేసి ధైర్యంగా వెళ్ళి ఇతన్ని కూడా మీరు చేర్చుకోవాల్సిందే. పౌలు జీవితంలో నేను చెప్తున్నాను, పౌలు ఎంత ప్రభావితం చేశాడు అంటే నేటి సమాజం రాబోతున్న దినాల్లో కూడా అంత ప్రభావితం చేశాడు. 13 పత్రికలు రాశాడు. రోమా పత్రిక దగ్గర నుంచి ఎబ్రీ పత్రిక వరకు ఆయన మొత్తం పత్రికలు రాసింది
13 పత్రికలు రాశాడు. ఈ 13 పత్రికలు కూడా చెరసాలలో ఉండే రాశాడు. ఈ చెరసాలలో ఉండి రాసి ఇప్పుడు కూడా ఆ పత్రికలు మనం చదువుతుంటే మన హృదయం ఎంతో కరిగిపోతూ ఉంటుంది. అంత ప్రభావితము చేసిన వ్యక్తి పక్షమును ప్రారంభంగా నిలబడింది ఈ బర్నబానే. మనకి బాగా తెలుసు, ఎవరి గురించి బాగా తెలుసు? పౌలు గురించి బాగా తెలుసు. పౌలును మార్చితివి అని పౌలు గురించి కూడా పాడుకుంటాం. కానీ ఆరంభములో పౌలు పక్షమున నిలబడింది ఎవరు అనుకున్నారు? బర్నబానే. హల్లెలూయా. అతన్ని దగ్గరకు తీసి చదవనమ్మా. ప్రభు అతనితో మాటలాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించెననియు వారికి వివరముగా తెలియపరిచెను. చాలు. ఏం చేస్తున్నాడు? ప్రభువు అతని పక్షమున ఉన్నాడు. ఇంకా మాట్లాడుతూ అతడు త్రోవలో ప్రభువును చూచాడని. ఈయన ఇప్పుడు మారిపోయాడు. ఒకప్పుడు చంపాడేమో, ఒకప్పుడు హాని చేశాడేమో, ఒకప్పుడు దూషకుడిగా ఉన్నాడేమో, ఒకప్పుడు పాడు చేశాడేమో, కానీ ఇప్పుడు ఈ అపోస్తుడైన పౌలు మారిపోయాడు. ఎందుకని మారిపోయాడు అంటే ఆయన ప్రభువును చూచాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము ప్రభువుని ఎలాగూ చూడగలం? అసలు ప్రతిరోజు ప్రభువును చూసే అవకాశం ఉందో తెలుసా మీకు? వాక్యం చదవడం. హల్లెలూయా. అతడు ప్రభువును చూచాడనియు ఇంకా ప్రభుతో మాట్లాడననియు. ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. ఎవ్వరు ఆదరించినప్పుడు ఆదరిస్తున్నాడు పౌలుని. హల్లెలూయా. పౌలుని ఎలా ఆదరిస్తున్నాడో చూడండి. వాళ్ళందరూ చేర్చుకోవట్లా, భయపడుతున్నారు. మళ్ళీ ప్రభువును చూచాడయ్యా, ప్రభువుతో మాట్లాడాడయ్యా. మాట్లాడమే కాదు, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిన వ్యక్తి. హల్లెలూయా. ఎవరితో మాట్లాడుతున్నారు? ఆయనకి పేరు పెట్టిన వాళ్ళతోనే ధైర్యం నుంచొని మాట్లాడుతున్నారు. నువ్వెంతరా అన్నట్టుగా లేదు అక్కడ, నేనంతరా అన్నట్టుగా లేదు అక్కడ. హెచ్చరిక పుత్రుడు పెట్టింది మీరేగా, మరి ఏం చేస్తాం? బర్నబా అంటే ఏంటి? హెచ్చరిక పుత్రుడు. హెచ్చరిస్తూనే చెప్తూ ఉన్నాడు అంతే. ఇక్కడేమో ఆదరిస్తున్నాడు పౌలుని, అక్కడేమో హెచ్చరికతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా వివరముగా వాళ్ళకి తెలియజేశాడు. ఇంకా మాట్లాడుతూ యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరంగా తెలియజేశాడు. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవుచు ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాష యూదులతో మాట్లాడుచు తర్కించుచున్నాడని వారు అతన్ని చంప ప్రయత్నం చేసిరి. కానీ సహోదరులు దీనిని తెలుసుకొని అతన్ని కైసరకు తోడుకొని వచ్చి తరచునకు పంపిరి. ఇంత జరుగుతుంది. ఈ వివరణంతా కూడా అపోస్తులకు తెలియజేశాడు. ఎవరో? బర్నబా. ఈ బర్నబా మాటను బట్టి అపోస్తులైన వాళ్ళు పౌలును మరలా చేర్చుకున్నారు. హల్లెలూయా. పౌలు చాలా గొప్పవాడు. ఆయన ముమ్మారు మరణము నుండి చాలా మార్లు మరణం నుండి తప్పించబడ్డాడు. చాలా కొరడా దెబ్బలు తిన్నాడు. రక్తము స్రవించబడింది. చెరసాలలో పాటలు పాడుతూ ప్రభువుని మహిమపరిచాడు. పౌలు చాలా బ్రద్దలైపోయినప్పుడు కూడా స్థిరంగా బ్రతికాడు. పాము కరిచినప్పుడు కూడా బ్రతికాడు. పౌలు ఇంత గొప్ప కార్యాలు, ఇంత ఘనమైన కార్యాలు చేయడానికి పౌలు జీవితంలో ప్రధాన పాత్ర పోషించిన వాడు ఈ బర్నబా. హల్లెలూయా. అందుకని ఆత్మీయమైన సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఒకరికి ఒకరు తోడుగా ఉండడం చాలా ప్రాముఖ్యమైనది. ఒకరి పక్షమున ఒకరు నిలబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కష్టపడుతున్న పన్నీరా అనుకొని వదిలిపెట్టేవారుగా ఉండకూడదు. ఆనాడు అపోస్తులైన వారు చేర్చుకునే సమయంలో పౌలును ఆదరిస్తూ వారితో హెచ్చరికగా మాట్లాడి అపోస్తుల యొద్దకు పౌలును చేర్చాడు. మధ్యవర్తి ఎవరున్నారు ఇక్కడ? ఇంత ప్రభావితం చేసిన వ్యక్తి.
ఈ బర్నబా ఆ, ఎదిరించడానికి కూడా లేకపోతే తెగించడానికి సిద్ధపడిన వాడుగా మనకు కనపడుతూ ఉన్నాడు. ఎంతవరకు తెగించాడు అని అంటే ధైర్యముగా మాట్లాడాడు. ఎవ్వరు నమ్మనటువంటి పరిస్థితుల్లో కూడా పౌలును నమ్మి ఆ పౌలును నమ్మి మరలా పరిచర్యలో ప్రభావితం అంటే బలవంతునిగా పౌలును మార్చడానికి ఈ బర్నబా పరిచర్య అంటే మూడు మూడు పరిచర్య దండయాత్రలు చేశాడు. ఎవరో అపోస్తులైన పౌలు గారు. మన పేజీలు ఇట్లా మొత్తం తిప్పితే పౌలు దండయాత్రలు అని ఉంటాయి, వెనకాల మ్యాప్లు వేసి పౌలు సువార్త దండయాత్రలు మ్యాప్లు ఉంటాయి మీరు చదివినట్లయితే. అవన్నీ ఏంటి అంటే 3 సువార్త దండయాత్రలు మ్యాప్స్తో పాటు ఆయన ఎక్కడ పరిచర్య ప్రారంభించాడు, ఏ ప్రాంతానికి వెళ్ళాడు. మన చివర పేజీలు చివర పౌలు సువార్త దండయాత్రలు ఉంటాయి, చివర ఉంది చూడండి. పౌలు 3వ ప్రయాణము. పౌలు ఎన్ని ప్రయాణాలు చేశాడు? మూడు సువార్త దండయాత్రలు చేశాడు. మొట్టమొదటి సువార్త దండయాత్రలో పౌలుతో కూడా పరిచర్య చేసింది ఎవరో కాదు, ఈ బర్నబా మాత్రమే. హల్లెలూయా. బర్నబా పౌలుతో పాటు పరిచర్య మొదటి సువార్త దండయాత్రలో చేశాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మతో నిండిన వాడుగా ఉన్నాడు. ఎవరో బర్నబా. చూడండి అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 22వ వచనం. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకాయకు వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించాడు. ఈయన ఏం చేశాడు అంటే అంతియోకాయకి వెళ్ళిన తరువాత అక్కడున్న యెరూషలేములో ఉన్న సంఘపు వారందరూ కూడా బర్నబాను గూర్చి విన్నారు. చాలా పరిచర్య చేస్తున్నాడు ఈ బర్నబా, కాబట్టి ఈ బర్నబాను మనం ఎక్కడికి పంపించాలి? అంతియోకాయకి పంపిద్దాం. అంతియోకాయకి పంపించాలంటే ఏం చేయాలి? అంతియోకాయకి వెళ్ళాలంటే చాలా ఖర్చుతో కూడిన పని, చాలా డబ్బులతో కూడిన పని. ఏం చేయాలి అని ఆలోచిస్తూ సంఘములో ఉన్నవారు కొంత సొమ్మును కలెక్ట్ చేసి ఆ సేవకునికిచ్చి, అయ్యా మీరు మాకు సువార్త ప్రకటించారు కదా, కొన్ని రోజులు ఆ అంతియోకాయ వారికి కూడా సువార్త ప్రకటించరండి అని చెప్పి అంతియోకాయకి పంపించారు. అంతియోకాయకి వెళ్ళిన తర్వాత అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించాడు. ఏం చూశాడంట? ఈ కృపంతా కూడా దేవునిదేనయ్యా, దేవుని కృపను బట్టి నేను సంతోషిస్తున్నాను, ప్రభువును స్థిర హృదయంతో హత్తుకోవాలని వారందరినీ హెచ్చరించాడు. మీరందరూ చేయవలసిన పని ఏంటంటే స్థిర హృదయముతో ప్రభువుని హత్తుకోవాలి. ఏం చేయాలి? స్థిర హృదయముతో. కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి, అయిపోయింది. వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తాను. స్థిర హృదయముతో ఏం చేయాలంట? ప్రభువుని హత్తుకోవాలి. స్థిర హృదయము లేకుండా ప్రభువుని హత్తుకునే వారముగా ఉండకూడదు. స్థిర హృదయముతో మనం ఏం చేయాలంట? ప్రభువుని హత్తుకోవాలి. ఎలాంటి స్థిర హృదయము, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ కదలని వారముగా ఉండాలి. ఎప్పుడు మనము స్థిరులుగా కదలని వారముగా మార్చబడతాము చెప్పండి? ఎప్పుడు మనము స్థిరులుగా కదలని వారుగా మార్చబడతాము చెప్పనా నేను? అనారోగ్యం ఎవరికి తొందరగా వచ్చింది? ఎవరికి తొందరగా వచ్చింది? అమ్మో వాన పడుతుంది, అక్కడ బయటకు వెళ్ళకూడదు. అసలు ఎంత ఎండ వస్తుందో, ఎండలోకి వెళ్ళకూడదు. ఏసీ ఆన్ చేసుకుని ఇంట్లో కూర్చోవాలి. ఏంటి చన్నీళ్ళతో స్నానం? అమ్మో అసలు చేయలేము చన్నీళ్ళు. అమ్మో ఇదేంటి అసలు, అదేంటి అని అనుకుంటారు కదా. వాన లేదు ఏం లేదు, మొత్తం తడిసి బురదలో మునిగొద్దాం పా, ఓడికి రోగం వస్తుందా? ఎండలేదు కష్టపడుకొని పగలంతా కష్టపడి రోగం వస్తుందా? అది లేదు. పచ్చడితో తినాలా ఏంటి? పచ్చడితో అసలు తిన నేను. ఇంత కారమా అంటారు చాలామంది, అవునా కదా? కారం లేదు గేరం లేదు, ఉత్తి వేసేయడమే. అమ్మగారు చిన్న ప్రార్థన చేయండి అమ్మగారు, మా అమ్మగారికి. లేకపోండి మా అమ్మగారికి వాక్యం. ఓకే సందేశించిన తర్వాత అమ్మగారు ప్రార్థన చేస్తారు. సరే లేకు, సరే వినండి. ఆయన ప్రభావమును ఎప్పుడు మనం పొందుకోగలమంటే స్థిరులుగా ఉన్నప్పుడే. ఆరోగ్యంగా స్థిరంగా ఎప్పుడు ఉండగలము అంటే ఏది ఉంటే తిన్నవాడు.
నేను నిజంగా చెప్తున్నా, హాస్టల్లో ఉన్నప్పుడు కూరలు వండుకోవడం, కూరలు డబ్బులు ఇచ్చినాయేమో ఆ డబ్బులు సినిమాకి వెళ్ళిపోవడం, మిగిలిన డబ్బులేమో మిగిలిన డబ్బులు తీసుకొని వాటిలో కొంచెం ఉప్పు, నూనె, ఉల్లిపాయలు వేసుకొని తినేవి. పూట కట్టుకోవటమే ఏ పడితే తినేయటమే. ఎట్లా బతికేమో ఏంటనేది అది తర్వాత విషయం. మీకు చెప్తాను, ఒక్కోసారి లేక ఒక్కోసారి అలా చేసి ఏ విధము చేతనైనా ఏది ఉంటే అది తినేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఎక్కడికైనా కష్టపడే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. శరీరాన్ని సుఖపెట్టే వాళ్ళకి ప్రతి విషయంలో భయపడే వారికి వారి భయమే వారికి పెనుముప్పుగా మారిద్ది. వారి భయమే వారికి పెనుముప్పుగా మారిద్ది. అమ్మగారు ప్రార్థన చేస్తారు. అమ్మగారు పంపిస్తారు. అమ్మగారు ప్రార్థన చేస్తారు. ఇంకోటి ఏంటంటే వాక్యం మధ్యలో ఇలా ప్రార్థన కొంచెం మీరు ఆలోచన. ఏం కాదు. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మనము ప్రతి విషయంలో కూడా ప్రతి కష్టాన్ని తట్టుకునే వారిగా ఉండాలి. శ్రమను తట్టుకునే వారముగా ఉండాలి. వినండి, క్రైస్తవులు క్రై అంటే ఏంటి? క్రై అంటే ఏంటి? ఏడవడం నేర్చుకుంటేనే క్రైస్తవులుగా ఉండగలం. అందుకనే పేరులోనే క్రైస్తవులు. చాలా జాగ్రత్తగా వినాలి. ప్రతి విషయంలో ఏడ్చుచూ విత్తువారికి ఇంకా ఏమని ఉంటుంది? సంతోషగానములతో పనులు మోసుకొని పోతారు. అందుకనే ఇర్మియా గ్రంథంలో మీ కుమార్తెలకు వండటం కంటే తినటం కంటే ఏడవడం నేర్పించండి. ఏ విషయాల్లో ఏడవడం? ఏడు ఏడు అని కొట్టడం కాదు, ప్రార్థనలో కన్నీరు కార్చడం. అది ఎలా నేర్చుకుంటారు? మొదటగా నువ్వు ప్రార్థనలో కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు వారు నేర్చుకుంటారు. నువ్వే ప్రార్థన చేసేటప్పుడు స్తోత్రం నాయనా, వందనాలు ప్రభు, అన్న ఆహారం ఇచ్చావు, వందనాలు, ఆమేన్. ఇంక నువ్వు అట్లా చేసి మీ పిల్లల్ని చెయ్యి ప్రార్థన చేయవే, ఏడు ప్రార్థనలో అంటే ఎడుతురా. ప్రార్థన చెయ్యి అని చెప్పే ముందు నువ్వు ప్రార్థన చేసుకుంటా నీ బిడ్డలకు కనబడాలి. నువ్వు ప్రార్థన చేసుకుంటూ నువ్వు కన్నీరు కార్చడం, నీ భారము, నీ బాధ్యత, నీ యొక్క నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల నీకున్న పట్టుదలను చూసి వారి హృదయాలు మార్చబడిపోతాయి. హల్లెలూయా. అప్పుడు నిజమైన స్థిరత్వంలోనికి నీ బిడ్డలు కూడా మార్చబడతారు. అయితే స్థిర హృదయముతో హత్తుకోవాలని వారిని హెచ్చరిస్తున్నాడు. 24వ వచనంలో, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. వినండి, ఇతను గూర్చి సాక్ష్యం. ఇతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతో. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది. పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఉన్నాడు. ఇతను గూర్చి మాట్లాడుతూ సత్పురుషుడు. వినండి, ఈ మాట ఎక్కడైనా విన్నట్టుందా? సద్బోధకుడా. విన్నారా? ఒక ధనవంతుడు వచ్చి రోడ్డు మీదకి సద్బోధకుడా అని ప్రభువుని పిలిచాడు. ఇప్పుడు ప్రభువే ఇలా మాట్లాడుతున్నాడు, ఒక వ్యక్తిని బట్టి సాక్ష్యమిస్తున్నాడు. సత్పురుషుడు. ఎవరంట ఈయన? సత్పురుషుడు అంటే మంచివాడు, యోగ్యమైన వాడు, అర్హమైన వాడు, చాలా మంచి వ్యక్తి అని ప్రభువు తన ప్రవక్తలను నిలబెట్టుకొని సాక్ష్యముగా చెప్తూ ఉన్నాడు. సత్పురుషుడు అతడు. ఇంకా బహుజనుల పక్షమున బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. ఇంకా అంతటా అతడు సౌలును వెదుకుటకు తర్సునకు వెళ్ళి అతన్ని కనుగొని అంతియోకాయకు తోడుకొని వచ్చి వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. ఇప్పుడు పౌలు పరిచర్య వేరే చోట, బర్నబా పరిచర్య వేరే చోట. అసలు పౌలు నేను అప్పుడు సపోర్ట్ చేసాక అసలు పౌలు ఎక్కడున్నాడు అని పౌలును వెతికాడు. పౌలు ఎక్కడ కనుగొన్నాడు? పౌలుని తర్సునకు
తరచులో కనుగొని, అబ్బాయి పౌలు నాతో రావాలి. ఎక్కడికి? అంతియోకాయికి రావాలి. ఎందుకు అంతియోకాయికి రావాలి? అంతియోకాయిలో ప్రభు పరిచర్య మనం చేయాలి. ఎన్ని రోజులు వాళ్ళు కలిసి పరిచర్య చేశారు అంతియోకాయలో అంటే? సంవత్సరము. ఒక సంవత్సరం అంతా కూడా వాళ్ళ పని ఏంటంటే బోధించడం. సంవత్సరం అంతా ఇద్దరు కలిసి పరిచర్య చేశారు. అప్పుడు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకాయలో శిష్యులు క్రైస్తవులు అనబడేరి. హల్లెలూయా. ఎక్కడ మొదలైంది? క్రైస్తవులు. మొట్టమొదట సంఘములలో ఏమని పేరు వచ్చేసింది? ఎవరికి? మొట్టమొదట బోధ విన్న వారందరూ అంతియోకాయలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఇప్పుడు మనం ఆ పేరు ఇప్పుడు మనకు కూడా అక్కడ ప్రారంభమైన పేరు అది. ఇప్పుడు దాకా ఎవరు వల్ల? బర్నబా, పౌలు వల్ల. హల్లెలూయా. ఈ బర్నబా పరిచర్యలో వేరైనప్పటికీ కూడా సహవాసంలో వేరుగా లేడు. అరే ఫలానా వ్యక్తి ఉన్నాడే, ఆ వ్యక్తిని నేను కొంచెం నడిపించానే, ఆ వ్యక్తి ఇప్పుడు రావట్లేదే. వినండి, ఆ వ్యక్తి ఇప్పుడు రావట్లేదే, రాకపోతే రాకపోయాడు, నాకెందుకు అన్నట్టుగా ఉండకూడదు. మనం అందరం రాకపోతే ఏదో ఒకటి ఉంటుంది, మనకెందుకు అని వదిలేయకూడదు. అరే ఎక్కడున్నాడో కనుక్కోవాలి. ఎక్కడున్నాడు? తరచులో ఉన్నాడు. తప్పిపోయినా లేకపోతే ఎడబాటు కలిగిన వాడిని కనుక్కొని మరలా మనం కలిసి చేద్దాం రా, కలిసి పరిచర్య చేద్దాం రా, కలిసి బోధిద్దాం రా, కలిసి పరిచర్య చేద్దాం రా అని చెప్పి తోడుకొని వచ్చాడు. సత్పురుషుడు ఆయన. ఎందువలన? పౌలు బర్నబా మాట విని మరలా అంతియోకాయికి వచ్చాడు అని అంటే ఇతడు సత్పురుషుడు, పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన వాడై ఉన్నాడు. ఈ రోజుల్లో నీవు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన వారై ఉన్నప్పుడు, మనలో ఎవరైనా తప్పిపోయినప్పుడు వారిని కలుపుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. సత్పురుషులుగా ఉండాలి, సత్పురుషురాలుగా ఉండాలి, మంచివారిగా ఉండాలి. పోతే పోనీ అన్నట్లుగా ఉండకూడదు. అర్థమైందా మీకు? అందుకని ఎవరిని మర్చిపోకూడదు, ఎవరిని విడిచిపెట్టకూడదు. ఒక్కో రోజు వచ్చేసిద్దమ్మ, అందరినీ మర్చిపోయే రోజు, అందరిని విడిచిపెట్టే రోజు. ఆ రోజు రాకముందే ఎవరిని మర్చిపోకూడదు, ఎవరిని విడిచిపెట్టకూడదు. అంతే. హల్లెలూయా. అప్పుడు మాకు ఎంత గొప్ప బలమైన పరిచర్య ఉంది, అంత గొప్ప బలమైన జనులు ఉన్నారు, అంత గొప్ప బలమైన చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు. అప్పుడు కాదు, ఇప్పుడు ఏరి. ఆరంభము కంటే దేవుడు అన్నాడు కదా, ముగింపు శ్రేష్టంగా ఉండాలి. అబ్బాయి నీది ఇల్లు కట్టడం ప్రారంభించడం ఎవరైనా ప్రారంభిస్తాడు, కానీ ఆ ఇల్లు ముగించిన వాడే కదా. కార్య ఆరంభము కంటే కార్యం ముగింపు శ్రేష్టమైనది అని చెప్పాడు. ఈ శ్రేష్టమైన సమయంలోనే మనము చాలా తప్పుడు అడుగులు వేస్తూ ఉంటాం. జాగ్రత్త. ఇప్పుడు మనందరం ఎలా అన్వయించుకోవాలంటే, విశ్వాసము ఆరంభము కంటే విశ్వాసము ముగింపులో, మన చివరి దినాల్లో చాలా ప్రాముఖ్యమైనదని గుర్తుపెట్టుకోవాలి. అంతియోకాయికి తీసుకొని వచ్చాడు, సంవత్సరం పాటు పరిచర్య చేశాడు. పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ మనం నిండుకొని వారై ఉండాలి. చివరిగా నేను ఇంకొక మాట చెప్పేసి నేను ముగించేస్తున్నాను. బర్నబా స్వార్థం లేనివాడు. బర్నబా ఎలాంటి వాడు? స్వార్థము లేనివాడిగా ఉన్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. నేను ముగించేస్తున్నాను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం ముగింపులో ఉన్నాం. ఎవరు ముగించరు? సరే, దేవునికి మహిమ. 13వ అధ్యాయంలోనికి వచ్చేసినట్లయితే 1వ వచనం. అంతియోకాయలోనున్న సంఘములో బర్నబా, నిగేరనబడిన సిమియోను, కురేనీయుడైన చతుర్థాధిపతి అయిన ఏరోదుతో కూడా పెంచబడిన మన యేను సౌలు అను ప్రవక్తులను బోధకులుండిరి. వారు ప్రభువును సేవించుచు
ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్న వారితో ఇలా చెప్పాడు. ఏంటంటే, అబ్బాయి, నేను వివరిస్తున్నాను, సమయం లేదు, ముగింపులో ఉన్నా. ఏం చేయాలంటే, నేను బర్నబాను పౌలును ప్రత్యేకిస్తున్నాను, వారిని పని కొరకు నియమించాను, ప్రత్యేకించుడని వారితో చెప్పిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అపోస్తుడైన పౌలుని, బర్నబాను వారి పైన, అపోస్తుడైన పౌలు పైన, బర్నబా పైన చేతులేసి ప్రార్థన చేసి వారిని అక్కడి నుంచి పంపించేశారు పరిచర్య కొరకు. ఎందుకంటే నేను నియమించాను, నేను ప్రత్యేకించుకున్నాను అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు కదా. ఇంకా ఇలా మాట్లాడిన తర్వాత ఇంకా మనం చూసుకున్నట్లయితే 4వ వచనంలో, కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలూకయకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. వారు సలమీలో ఉండగా యూదులు సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. ఇప్పుడు వాళ్ళు కుప్రా నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారంట? సలమీలో ఉన్నారు. సలమీలో ఉన్న యూదుల మందిరంలోకి వెళ్ళిపోయి సమాజ మందిరంలో ఉండి వాక్యము ప్రచురము చేస్తూ ఉన్నారు. వాక్యము ప్రచురము చేస్తూ ఉంటే యోహాను వీళ్ళకి ఏం చేస్తున్నాడు? అసలు ఎవరు యోహాను అంటే అపోస్తులుడైన వాడు. అంత గొప్ప ఆయన ఎవరికి పరిచర్య ఉపచారం చేస్తున్నాడు? ఎవరికి? పౌలుకి, బర్నబాకు. ఈ మాట చాలా కదిలించింది. నేను 25 సంవత్సరాల నుండి విశ్వాసం, నువ్వు ఇప్పుడు వచ్చి నీకు పరిచయం చేయాలి నేను అనుకోకూడదు. మనం కూడా సీనియారిటీలు బోనియారిటీలు ఉండవు పరిచర్యలో. నేను 30 ఏళ్ళ విశ్వాసం తెలుసా, ఉన్నని విశ్వాసం కాపాడుకుంటూ వచ్చు, చాలా గ్రేట్. కానీ ఆయన పరిచర్య చేసే విషయంలో శిష్యుల పాదాలు పట్టుకొని వాటిని కడగటానికి కూడా వెనుకాడా. నాకు మీ మీద వచ్చింది కోపం, మైకి చేయాలనిపించింది. అయ్యా అల్లుడు, అయ్యా మీరు కొడుకు, అయ్యా మీరు ఎట్లా పట్టుకుంటారు పాదాలు అంటున్నారు. మొన్న పాదాలు పారిశుద్ధి కార్యక్రమం చేద్దామంటే అన్నారు, ఆ రోజు అన్నారు మీరు అందరూ, మీరు పట్టుకుంటారా? ఏసై పట్టుకున్నాడు, నేను చేసినట్టు మీరు చేయకపోతే నాకు పాత్రులు గారు అన్నారు. మరి నన్ను ఆయన పాత్రులుగా చేస్తున్నారు, మీరు నన్ను ఏమన్నారు? ఖచ్చితంగా చేయాలి. మీరు ఒకరి పాదాలు ఒకరు పట్టుకోవడం అంటే ఏదో షోయింగ్గా కాదు, తగ్గించుకొని దీన మనసుతో చేయాలి ఆ పని. యోహాను ఉపచారము చేస్తూ ఉన్నాడు, పరిచర్య చేస్తూ ఉన్నాడు. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అని అంటే, ఆ ద్వీపమందంతటా సంచరించు, చూడండి, పాపు అనే ఊరికి వచ్చి గారడివాడును అబద్ధ ప్రవక్తయునైన బర్నయేసు అనే ఒక యూదుడిని చూచారు. అక్కడికి వచ్చిన తర్వాత గారడివాడంట, ఇంకా ఎలాంటి వాడు? అబద్ధ ప్రవక్త. ఆ వ్యక్తిని చూశారు. ఎవరో? పౌలు గారు, బర్నబా గారు. ఎవరిని చూశారు? గారడీవాడు. గారడీవాడు అంటే ఏంటి? కరబట్టుకొని తిప్పుతారుగా, లేనివి ఉన్నట్టుగా వస్తారుగా మన ఇంటికి కూడా. వాళ్ళే చెబుతారు నిజంగానే, ఏమని? ఉన్నవి చదువుతాం, లేనివి చదువుతాం, లేనివి కూడా చదువుతాం అంటున్నారు వాళ్ళే. వచ్చి ఏం చదువుతారు? అమ్మా మీ చేయి చూపించండి, ఉన్నవి చదువుతాం, లేనివి చదువుతాం అంటున్నారు వాళ్ళే. మీరేం చదువుతారు? ఉన్నవిని లేనివి కూడా విని ఎంతో కందించి పంపిస్తారు. ఉన్నవి చెప్పారు, లేనివి కూడా చెప్పేసి వెళ్ళిపోతారు. లేనివి కూడా గారడి. ఇక్కడ అబద్ధ ప్రవక్త అయిన బర్నయేసు అనే ఒక యూదుడు ఉన్నారు. అతను చూచి, ఇతడు వివేకము గల సెర్గి పౌలు అని అధిపతి యొద్ద నుండెను. ఈయన వివేకి అయిన వాడు. ఎవరు ఈ వివేకి? సెర్గి పౌలు అనే ఆయన. ఇప్పుడు అతడు బర్నబాను పౌలుని పిలిపించి దేవుని వాక్యం వినగోరాడు. ఈ వివేకి అయిన వాడు ఏం చేశాడంటే, అధిపతి అయిన వాడు, అబ్బాయి అయిపోయిందమ్మా, ఇంకొక 5 నిమిషాల్లో ముగించేస్తా, 39 అయింది, 45 కల్లా నేను ముగించేస్తా, ఓకేనా? టైం అంటే టైమే, వినండి జాగ్రత్తగా. ఆ అధిపతి అయిన వాడు, అబ్బాయి పౌలుని బర్నబాని పిలుచుకొని రండి. ఎందుకయ్యా? వాక్యం విందాం వాళ్ళ దగ్గర, వాక్యం విందాం అని పిలిపించుకొని అని వాళ్ళని పిలిపించుకొని వినకోరాడు. అయితే
ఎలూమా ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగించవలనని యత్నము చేసి వారిని ఎదిరించాడు. ఎలూమా అని పేరు నాకు గారడీవాడు అని అర్థం. ఈ ఎలూమా వంటి వారు చాలామంది ఉంటారు. ఎవరో ఎలూమాలను మనం గుర్తించాలి. ఈ ఎలూమా అనే వ్యక్తి చేసే పని ఏంటంటే విశ్వాసం నుండి తొలగించేవాడు. విశ్వాసము నుండి తొలగించే వాళ్ళని ఎలూమా వంటి ఆత్మ కలిగిన వారు వాళ్ళు. అలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ప్రతి విషయంలో దేవుని పైన విశ్వాసం ఉంచుతూ ఉన్నట్లయితే వారి మాట వినని వారిగా ఉన్నవాడివే. విశ్వాసంతో ఏం అవ్వదమ్మా అని అన్నారనుకో, ఎలూమా లాంటి వాళ్ళు నీ చుట్టూ ఉన్నారు, జాగ్రత్త. అతడు గారడీవాడంట. ఇంకా మాట్లాడుతూ 9వ వచనం, అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గతతోనూ నిండినవాడా అన్నాడు. ఎదురుగా వచ్చి రే సమస్త కపటముతోనూ దుర్మార్గముతోనూ నిండినవాడా అంటే ఎట్టుండిద్ది? ఇప్పుడు ఊరుకుంటారు అనుకున్నారు అట్టంటే. కపటమైన ముద్దులు పెట్టేవానికంటే కూడా గద్దించే వాళ్ళు మనకు మేలు చేస్తారంట. తెలుసా మీకు ఆ విషయం? మంచి స్నేహితుడు ఏం చేస్తాడు? గాయంలో చేస్తాడు. కపటముగా ఉన్నవాడు పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతారు. నువ్వంటే ప్రాణం, నువ్వంటే ఇష్టం, నువ్వు తప్ప ఇంకెవరు లేరురా, నువ్వు కేకరా, సూపర్ రా అంటారు వాళ్ళు. వాళ్ళందరూ లెక్కలేనని ముద్దులు పెడతారు. కానీ నిజంగా చెప్తున్నాను, గద్దించేవారు మనకు దొరకడం చాలా అదృష్టంగా భావించాలి. అందుకని దావీదు భక్తుడు అంటాడు కదా, నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం అంట, వారు గద్దించుట నాకెంతో ఇష్టము అని అన్నాడు. నీతిమంతులు కొట్టినప్పుడు ఆయన ఎట్లా భావిస్తున్నాడు అనుకున్నారు? తైలాభిషేకంతో భావిస్తున్నాడు. వాళ్ళు గద్దిస్తే నాకు ఇష్టం అంటున్నాడు. ఇప్పుడు గద్దించే వాళ్ళు ఉంటే కష్టం. అభిషేకాల్లో ఏం లేవు, తైలాభిషేకాల్లో ఏం లేవు. గద్దించే వాళ్ళు ఉంటే నాకు కష్టం, నేను వారి దగ్గర రాను అంటారు చాలామంది. దావీదు లాంటి మహాభక్తుడే వారు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం, వారు నన్ను గద్దించుట నాకు ఇష్టం అని అంటున్నాడు ఆయన. ఇంకా చూసినట్లయితే ఇప్పుడు ఈయన ఏమన్నాడంటే పౌలు గారు ఎట్లాగూ పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఏమంటున్నాడు చూడండి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా. అపవాది కుమారుడా అనగానే గుర్తొచ్చేది ఎవరో? యోహాను గుర్తొస్తాడు. బాప్తిస్మిచ్చి యోహాను. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించగలిగిన వాడు ఎవరు తప్పిస్తాడు రాబో ఉగ్రత నుండి? ఇప్పుడు తప్పించబడతాం, ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు పదవులు ఉన్నాయి, ఇప్పుడు లేకపోతే ఇల్లు ఉంది, లేకపోతే బంధువులు ఉన్నాయి. రాబో ఉగ్రత నుండి ఎవరు మనల్ని తప్పించేది? ఆయనే మనలను రాబో ఉగ్రత నుండి తప్పించగలిగిన వాడు. హల్లెలూయా. ఆయనే సదాకాలము మనకు తోడై ఉన్నవాడు. హల్లెలూయా. అయితే అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టుట మానవా. ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొడుతున్నావు, ఇక మాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరిని? గారడీ చేసేవారు, ఎలూమా లాంటి వారిని. ఇప్పుడు ప్రభు మార్గమును మనము ఏం చేయాలి? మనం ఎవరిని తిట్టాలి అని అంటే మనల్ని మనమే తిట్టుకోవాలి. ఎవరిని తిట్టడానికి మనం అర్హులం కాదు. ప్రభు మార్గం, తిన్నని మార్గం పాడు చేసి ఎవరో చేయరు, మనమే చేస్తాం. వెళ్ళాలి దేవుని, ఎందుకంటే వస్తాం, రాకూడదు అనుకుంటే ఆగిపోతాం. అవునా కదా? ఒకళ్ళు అనడానికి ఏమి లేదు ఇక్కడ. కానీ అపవాది శక్తులను మనము బంధించగలిగిన శక్తి ప్రార్థనలో మనం పొందుకుంటాం. ఇంకా మాట్లాడుతూ చివరి వచనంలోనికి వచ్చేసేయండి. అతడు గుడ్డివాడైపోయాడు. అట్లా చేసిన వాడు ఏదో ఒక రోజున శిక్ష అనుభవిస్తారు ఖచ్చితంగా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా పరిచర్య విషయంలో కానీ లేకపోతే సంఘానికి వచ్చే విషయంలో కానీ నమ్మకంగా ఉండాలి. అంతటా అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వాసం ఉంచాడు. కోరిన వారు విశ్వాసంలోనికి నడిచారు. గారడీ చేసిన వారు, దానికంటే ముందు వచ్చిన నేను చదవలేదు, చాలా కఠినంగా ఉంటుందని. మీ తర్వాత చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా కఠినంగా ఉంటుంది. గుడ్డివారు అయిపోయారు. సూర్యుని చూడకుండా ఉంటావు నువ్వే కాదు, గుడ్డోడు అయిపోయావు. పాపము చేయడానికి ఆయన నిలబడ్డాడు. కాబట్టి ఇంక చదవకండి. అతడు వలన
చాలామంది మోసపోయారు కాబట్టి ఆ మోసము ద్వారా వచ్చే ప్రతిఫలమును అనుభవిస్తున్నాడు. పౌలు ద్వారా గొప్ప కార్యాలు జరిగినాయి. ఆ అధికారి వినగోరాడు కదా, ఆ అధికారి ఏం చేశాడంటే వాళ్ళ బోధను చూసి ఆశ్చర్యపడిపోయి, బాయ్ నేను కూడా విశ్వాసం ఉంచుతా ఇక నుండి. హల్లెలూయా. మన విశ్వాసంలో మనం ఇంకా స్థిరులుగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం.